గురుభ్యో నమః. సర్వ సరస్వతి నమస్కారం. మరి 2004-05 ఎస్ఎస్సి విద్యార్థుల యొక్క ఆత్మీయ సమ్మేళన సమావేశం. ఇటు సమావేశానికి ఆ విద్యార్థులకు విద్యాబోధన చేసిన గురువులందరూ కూడా హాజరు కావడం జరిగింది. మరి వాళ్ళందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా మరి అప్పుడు ఇక్కడ హెడ్ మాస్టర్గా పనిచేసిన అల్లాడి మల్లేశం సార్, ఆ తర్వాత నేను చేసిన తర్వాత గౌరవ సార్, కుమారస్వామి గౌరవ సార్ హెడ్ మాస్టర్గా పనిచేశారు. మరి విద్యార్థులందరికీ కూడా ఇప్పుడు వాళ్ళందరూ కూడా మంచి స్టేజ్లో ఉన్నారు. వాళ్ళు కూడా మన విద్యార్థులు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఆశీస్సులు. మరి నిన్న జరిగిపోయిన బతుకమ్మ పండుగ యొక్క శుభాకాంక్షలు, రేపు వచ్చే దసరా విజయదశమి యొక్క శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ పాఠశాలకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. వాస్తవంగా 16/6/1997 నేను ఇక్కడికి ట్రాన్స్ఫర్లో హెచ్ఈటీగా రావడం జరిగింది. అంతకంటే ముందు జడిపిలో 2 సంవత్సరాలు ట్రాన్స్ఫర్లు అవుతున్నాయి, క్యాన్సిల్ అవుతుంది, ట్రాన్స్ఫర్లు అవుతున్నాయి, క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ నేను వచ్చిన ట్రాన్స్ఫర్లు కూడా అన్నీ క్యాన్సిల్ అయ్యి ఎక్కడోళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. దీనికంటే ముందు నేను చిన్నశంకరంపేట మండలం సూరారంలో హై స్కూల్లో పనిచేస్తున్నాను. నేను అక్కడి నుంచి ఇక్కడికి రాగానే నా ప్లేస్కి ఒక సార్ వచ్చిండు. రికాల్ రిటర్న్ అనేటువంటిది ఒకటి వచ్చి ఆ సార్ వెళ్ళిపోయాడు. అక్కడ వాళ్ళందరూ ఏమనుకున్నారంటే భిక్షపతి సార్ ఎట్లా పోతాడు సూరారములు పంచాది. ఆ బాధకు నేను ఏం చేసినంటే మా బిడ్డ, మా మేడం, మా అమ్మ వాళ్ళందరినీ కూడా అక్కడనే ఉంచిన 3 నెలలు. ఇక్కడికి వచ్చిన తర్వాత 2.5 నెలలు జీతం లేకుండా పనిచేయడం జరిగింది. రికాల్ రిటర్న్లో పోవాలి కానీ నేను పోలేదు. 2.5 నెలలు అయినాక బిల్లు శాంక్షన్ చేసుకుంటే కూడా మరి అప్పుడున్న రఘుపతి రెడ్డి ఎంఈఓ గారు బిల్ చేయలే, ఇబ్బంది పెట్టిండు బాగా. తర్వాత జడ్పీటీసీ మల్లేశం, పరకాల మల్లేశం ఉండే, వారికి చెప్పి నేను 2.5 నెలల జీతము అప్పుడు శాంక్షన్ చేయించుకున్నాను. 2.5 నెలల జీతం శాంక్షన్ అయినాక వెహికల్ తీసుకొని పోయి సూరారంలో రూమ్ కాల్ చేసుకొని వచ్చి అప్పటిదాకా మా ఫ్యామిలీ అక్కడే ఉంది. ఎందుకంటే నేను ఒకవేళ చదువుకొని వస్తే వాళ్ళు మళ్ళీ ఎక్కడ కంప్లైంట్ చేసి జడిపిలో చేసి నన్ను మళ్ళీ ఇక్కడి నుంచి తీసుకుపోతారనే ఉద్దేశంలో ఫ్యామిలీని మొత్తం అక్కడే పెట్టాను. మరి ఇక్కడికి నేను వచ్చిన సమయంలో జి నారాయణ సార్ హెడ్ మాస్టర్గా ఉన్నాడు. ఆయన అప్పటికే పాపం ఏదో ఒక దాంట్లో భవన్లో ఎన్జిఓ భవన్లో ప్యాకాడుతూ ఉంటే రైడింగ్ వస్తే ఆయన ఏం చేసిందంటే భయానికి గోడ దుంకపోయి పార్పిట్ గోడ మీద పడితే నడుమిరిగి కింద సెన్సేషన్ లేదు. ఆయనకు యూరిన్ పాస్, మోషన్ పాస్ అయ్యే సెన్సేషన్ లేదు. మేము వచ్చినాక కొన్ని రోజులకు ఆయన రోజు స్కూల్కి వస్తున్నా కానీ పిల్లలు చాలా కష్టపడ్డారు ఆయనతో. ఆయన పట్టుకపోవడం, సైకిల్ మీద ఎక్కడం, బస్సు ఎక్కడం, చాలా అవస్థలు పడ్డాం. ఆ తర్వాత స్కూల్ పరిస్థితి చూస్తే ఇక్కడికి ఎందుకు వచ్చినా అనేది చాలా బాధ అనిపిస్తుండే. నేను హెచ్జిటీగా ఉన్న ఫస్ట్ యూపీఎస్లో పనిచేసిన 18 నెలలు స్పెషల్ టీచర్గా. తర్వాత చిన్నశంకరంపేట 250 మంది పిల్లలు హై స్కూల్లో పనిచేసిన, 19 మంది స్టాఫ్, 2.5 పీరియడ్లు వస్తుండే, కొట్లాడి 4 పీరియడ్లు తీసుకున్నా అక్కడ. ఇక్కడికి వచ్చినాక పిల్లలు 250, 300 ఉన్నారు. క్లాసులు 7, తరగతి గదులు 3, స్టాఫ్ 5. నారాయణ సార్, ఈ రాజురెడ్డి, ఏ రాజురెడ్డి, చేర్యాల జగన్నాథం, నేను 5. ఆ తర్వాత నారాయణ సారు చిన్నకోడుకు ట్రాన్స్ఫర్ అయినాక మల్లేశం సార్ వచ్చారు, సార్ హెడ్ మాస్టర్. వచ్చిన 97-98 బ్యాచ్లో ఇక్కడ 40 మంది విద్యార్థులను మేము గురాలగొందుకు పంపినాం. గోపులాపురం పంతం యాదయ్య అని బొమ్మలలో వాడు వచ్చి బాగా ఏడిచిండు. సార్ అక్కడ రూమ్ చిన్నగా ఉంది, వాళ్ళ పిల్లల్నే లోపల కూర్చుండబెట్టుకొని చెప్తుండ్రు, మాకు ఆ సార్ కనబడు బోర్డు మీద రాసేది కానీ మమ్మల్ని వరండా మీద కూర్చుండబెట్టిండ్రు, మాకు బాగా ఇబ్బంది అవుతుంది సార్ అని ఏడిచిండు.
అప్పుడు ఆలోచన వచ్చింది, మనం ఎందుకు హై స్కూల్ దీన్ని చేయకూడదు అనేటువంటిది వచ్చినప్పుడు మరి ఒక ఆలోచన చేద్దామంటే ఉన్న స్టాఫ్ కూడా మనకు స్టాఫ్ లేదు, అకామిడేషన్ కూడా లేదు, ఇబ్బంది. అప్పుడు ఇంకొకటి ఏంటంటే హై స్కూల్ను అప్గ్రేడేషన్ చేయాలంటే గవర్నమెంట్ మనం ఒకటి రాసియాలి. ఏంటిది? మేము స్టాఫ్ ఇచ్చేదాకా మేమే మేనేజ్మెంట్ అని చేసుకున్నామని ఒకటి రాసేయాలి. ఈ జిల్లాలో స్కూల్ గురాల ముందు నో అబ్జెక్షన్ చేసుకోవాలి. ఇవన్నీ చేసినాము. తీరా ఇది నాకు తెలిసి 1953లోనే ఏమైంది, నేను వచ్చినప్పుడు అడ్మిషన్ రిజిస్టర్ ఉర్దూలో ఉండే ఫస్ట్ది. వచ్చిన తర్వాత మొత్తం అడ్మిషన్ రిజిస్టర్లు బైండింగ్ చేయించినాం. తర్వాత అప్గ్రేడేషన్ చేయాలంటే 7th ఎప్పుడు ఇచ్చినా పర్మిషన్ లెటర్ కావాలి. అప్పుడు అన్ని బ్లాక్లు ఉన్నాయి, సమితులు, దుబ్బాక సమితి నుంచి దీనికి పర్మిషన్ ఉంది, కానీ ఎక్కడ లెటర్ లేదు, ఏం లేదు. ఏం చేద్దామని తిరిగి దాన్ని ఒక ఫార్మర్ని దొరకబెట్టి నేనే టైప్ ఇన్స్టిట్యూట్లో పోయి టైప్ చేయించుకొని బ్లాక్ సమితి ప్రెసిడెంట్ అని ఒక ముద్ర తయారు చేయించుకొని కొట్టి ఆయన సంతకం వేరే స్కూల్లో ఎట్లా పెట్టిండ్రో అప్పటోళ్ళని పెట్టి చూసి ఆ సంతకం పూర్తిగా నేనే చేసి పడేసినాం. చేసి తర్వాత దాన్ని అంతా ఫైల్ అంతా చేసినాం. మరి అప్పుడు రఘుపతి రెడ్డి సార్ అని మనకు ఎంఈఓ ఉండే, ఇక ఆ సార్ దగ్గర సంతకాలు పోవాలంటే ఆ సార్ నాకు గురువే. ఎప్పుడైతే నేను ఇక్కడికి వచ్చినప్పుడు 2.5 నెలల జీతం ఆపిండో అప్పుడు మండల ప్రెసిడెంట్ పరకాల మల్లేశం తిట్టిండు సార్ను. అది మనసులో పెట్టుకొని ఆయన దగ్గర పోయినా మాట్లాడలేదు. వాస్తవంగా మళ్ళా మల్లేశం సార్ పోయి చేయించుకురావాలి. సార్ ఏమంటే నేను పోను సార్ ఆయన దగ్గరికి అన్నాడు. నేను పోతే గంట సేపు నిలబెట్టి పిట్టగూడ మీద ఉంటే సంతకాలు పెట్టి ముద్రలు వేసుకోమని స్టాంప్ ఇచ్చిపోయాడు. అవన్నీ చేసినాం. ఫస్ట్ ఊరోళ్ళు ఏం చేసిండ్రు, ఒక ఇయర్కి వాళ్ళే కట్టారు 13,000 ఒక చాలను, 400 ఒక చాలను. ఆ తర్వాత మళ్ళీ 9th 10th అప్గ్రేడేషన్ కావాలంటే నెక్స్ట్ ఇయర్ 99 జూన్లోనే వాళ్ళు 99 ఏప్రిల్లో డబ్బులు కట్టాలి. కట్టలేదు, పిలిచి హాస్టల్కి వచ్చింది. తర్వాత బడి తీసినాక వచ్చారు. అప్పుడు డిఓ శ్రీశైలం ఉండే, మరి వాళ్ళ దగ్గర దాకా పోతాం ఇది అంటే వాళ్ళు ఏమన్నారంటే మళ్ళీ మనల్నే అంటారు సార్ ఏదో ఒకటి కట్టండి టైం అయిపోయింది కదా అని శ్రీనివాసాచారి ఏమో ఉంటే ఆయనకి చెప్తే వీళ్ళు వచ్చారు. నేను అప్పుడు ఏం చెప్పినా అంటే 2 సంవత్సరాల అమౌంట్ ఒకటేసారి కడితే తీసుకుంటా, లేకపోతే నాకు సంబంధం లేదు. మీరు నెక్స్ట్ ఇయర్ కూడా రాకపోతే డబ్బులు ఎవరు కడతారంటే అప్పుడు ఓన్లీ ఈ ఫస్ట్ ఇయర్ 13,000 8th అయితే ఎవరైతే ఉన్నారో జక్కాపురపొల్లో కట్టారు, గోపులాపురపొల్లు కూడా వస్తున్నారు. వాళ్ళని డబ్బులు ఇవ్వమంటే మేమేం ఇస్తాం సార్ అంటారు. మేము గుర్రాల ముందు చదువుతాం కానీ పైసలు లేవు. సైకిల్ కొనాలంటే 1500 కావాలి. నేను అడిగేది 300 400 అడుగుతున్నాను. ఎట్లా పోతారు పిల్లలు? ఇబ్బంది పెడితే ఆ గ్రౌండ్లో రాగి చెట్టు ముంగట కూర్చుండబెట్టి గంట సేపు సతాయించి చెప్తే అప్పుడు అర్థం చేసుకొని ఒక్క బ్యాచ్ వాళ్ళు మాత్రమే 400 300 ఇచ్చారు. వాడితో నెక్స్ట్ ఇయర్ 9th 10th ఒకటేసారి కట్టినాం. 8th పర్మిషన్ వచ్చింది. డిప్యూటీ డిఓ హేమనాథ్ సార్ ఉండే, ఆయన 3 ఇన్ఛార్జీలు. ఆయన ఇక్కడ చేయాలి పని కానీ ఒకసారి స్కూల్కి వచ్చి చూసిపోయిండు, పర్మిషన్లు వస్తలేవు. డిఓ దగ్గరికి పోతే ఆర్జేడీ పోవాలి. ఈ ఆర్జేడీ తిరుగుడు మనతో కాదని ప్రతి లెటర్ వచ్చినట్టు పేపర్ మీదనే కరస్పాండెన్స్ చేసిన. చేయడం వల్ల నేను ఎప్పుడైతే ఆర్జేడీకి లెటర్ పెడతానో డిఓకి లెటర్ వస్తుంది, డిఓ నుంచి ఎంఈఓకి వస్తుంది. ఇక వాళ్ళు నెత్తి పట్టుకున్నాడు, ఏం సార్ ఏం రాస్తున్నాను, మరి నాకు రాలేదు, ఇబ్బంది అవుతుంది, రేపు ఊరోళ్ళు కొడతారు కూడా, 10th పర్మిషన్ లేకుండా ఎట్లా రాస్తారు వాళ్ళు అని అడిగితే రాగా అవన్నీ వచ్చినాయి. ఆఖరికి ఒకసారి డిప్యూటీ ఎంఎస్ సార్ ఇక్కడికి రావాలిందా సంగారెడ్డి రమ్మన్నాడు. అన్ని క్లాసుల రిజిస్టర్లు టీచర్ రిజిస్టర్ తీసుకుపోయి 3 రోజులు ఉన్న సంగారెడ్డిలో. సార్కు హోటల్లో భోజనం చేయించి 250 రూపాయలు ఇచ్చిన ఏమన్నా సార్. అప్పుడు ఫైల్ క్లియర్ అయింది. మళ్ళీ 8th పర్మిషన్ వచ్చింది కానీ మనకు లెటర్ లేదు. అది కావాలంటే జడ్పీలో అశోక్ కుమార్ అని పండిట్ సెక్షన్లకు ఉండే, నేను ఇదివరకు సూరారంలో పనిచేసినప్పుడు నా కొలీగ్ సార్ ఎట్లా అంటే రాత్రి 10 గంటలకు ఆ రికార్డ్ అసిస్టెంట్ కూడా మొత్తం రికార్డ్ ఎక్కడ ఉంటుందో ఆయనను రాత్రి 10 గంటలకు పిలిపించి ఫైళ్ళన్నీ తీసి ఆ 8th పర్మిషన్ లెటర్ తీసి నాకు జిరాక్స్ ఇచ్చిండు. అప్పుడు 9th 10th అవి పెట్టి సబ్మిషన్ చేసి వచ్చినాం. మరి
మల్లేశం సార్ రిటైర్డ్ అయినప్పుడు అంజలి మేడం స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ ముబారక్ స్కూల్ నుంచి వచ్చారు, వాళ్ళే ఇన్ఛార్జ్ తీసుకోవాలి. మరి అది ఇక్కడ మన దగ్గర పే సెంటర్, అది 26 మంది బిల్లులు చేయాలి, పిల్లలు ఎక్కువ, స్టాఫ్ లేదు, సబ్జెక్టులు లేవు. మరి ఈ మేరే శారద, రాజు, శ్రీనివాస్ ఈ ముగ్గురు వాలంటీర్లుగా, శారదకు 150 రూపాయలు ఇద్దాము, వీళ్ళకి 350 ఇద్దాము. అవి కూడా ఎక్కడో కావు పైసలు. ఈ 400 ఇచ్చినాక 2 ఏళ్ళు కట్టినాక మిగిలిన పైసలు అక్కడ పెట్టి వాళ్ళకి జీతాలు ఇచ్చినాం. ఈ గ్రౌండ్ కూడా అక్కడికి ఇక్కడికి ఉండేది. అప్పుడు ఎందుకంటే అన్నలేదో ఆక్రమణ చేసి దీనికి మేము వచ్చేసరికి గ్రౌండ్ వేసిండ్రు. ముంగటున్న 20 గుంటలు అనే కిషన్ అని ఒక దొంతుల కిషన్ పేరు మీద ఇప్పటికి కూడా ఫోటో ఉండొచ్చు, స్థలదాత అని ఉంది అక్కడ. వాళ్ళు ఇచ్చారు. అసలు ఆయనకు మనం వీళ్ళ దండం పెట్టాలి. మర్చిపోయినాం కానీ ఆయన ఫోటో విని ఉంటే ఆయనకు ఊళ్ళదండ వేసేది ఉండే. ఆ కిషన్ వల్ల తండ్రి దొంతుల ఆయన ఉన్నాడు, బాలనారాయణ. సుధాకర్ అనేట ఆయన ఇప్పుడు ఆర్టీసీ అప్పుడు ఏదో ఉండే. కొన్ని పనులు కూడా మేము సంగారెడ్డిలో ఉన్నప్పుడు కూడా కొన్ని ఆయనతో కూడా చేసుకోవడం జరిగింది. తీరా ఇక అప్గ్రేడేషన్ వచ్చేటప్పుడు ఊరోళ్ళు అన్నారు, సార్ నువ్వు చేస్తున్నావు పోతే మాకెట్లా అంటే ఒకటే చెప్పిన, నాకైతే ప్రమోషన్ రాదు, ఎట్టి అవకాశాలు వచ్చినా ఈడ 10th ఒక బ్యాచ్ వెళ్ళినాకనే నేను ఇక్కడి నుంచి పోతే తప్ప అంతకంటే ముందు పోను అని చెప్పిన. చిన్న కోడూరు, చందలాపూరు, దాసరవాడ, వరెలవాడ, రామంచ హెచ్ఆర్ఏ ప్లేస్లో అవకాశాలు వచ్చినా కూడా నేను వీళ్ళకి ఇచ్చిన మాట ప్రకారంగా. ఆ తర్వాత మెల్లగా మెల్లగా డెవలప్ అవుతున్న క్రమంలో ఫస్ట్ వచ్చినాడు బాధ ఏమందంటే, నారాయణ సార్ ఉంటే వచ్చినాడు ఒక మూలకు ఒక కుండ ఉండే, కుండ మీద ఒక గిన్నె కూడా, అది ఏంటంటే బొక్క గిన్నె అంటారు చూడండి, అది ప్లాస్టిక్ గ్లాస్ ఉంటే బోర్లు ఎత్తాయి. అబ్బాయి ఇదేం స్కూల్రా బాబు అనుకున్నా. మెల్లగా మెల్లగా ఏం చేసామంటే అవి చేంజ్ చేసేసినాం. పిల్లలు నిండడానికి స్టీల్ క్యాన్లు తీసుకున్నాం, ప్లాస్టిక్ గింజలు. పాపం బాలయ్య గారు ఎక్కడున్నారో, జట్టి బాలయ్య అటెండర్, నా సర్వీస్లో అట్లాంటి అటెండర్ను నేను చూడను కూడా. అన్ని పనులు చేస్తుండే పాపం, ఊడ్చుకుంటుంటే అన్నీ చేస్తుండే, ఏ చెప్పినా ఓపిక చేస్తుండే. మరి అవన్నీ కూడా చేంజ్ చేసుకొని వచ్చి కొంచెం దానికి సహకారం అందించింది. అంటే నారాయణ సార్ని ఏది అడిగినా కూడా ఆయన కోపానికి వస్తుంది, నీకెందుకు అంటుండే. ఎట్టిరెడ్డి రాజిరెడ్డి అని మన పక్కకే రామచంద్రపురం ఉంటే, సార్ ఆ సార్తో పెట్టుకోక నీకు ఏం కావాలో నాకు చెప్పు అంటుండే. నాకు స్టాప్లర్ లేదు, ఓల్ పంచ్ లేదు, డిక్షనరీలు లేవు అంటే, రాజిరెడ్డి సార్ దగ్గర 1500 2000 ఉన్నాయంటే, ఓల్ పంచ్, స్టాప్లరు, 3 డిక్షనరీలు, 2 గడ్డపారలు, 2 తట్టలు, 2 పారలు, 2 కొడవన్లు. సిరిసిల్ల పోయి కొనుక్కరమని ఎవరికి ఇచ్చినామంటే, దాసరి పూచయ్య అని ఇలా పశువులను మేపుకుంటుండే, ఆయననే దానికి కాపల్లాగా ఉంటుండే. ఆయనకు పైసలు ఇచ్చి అవన్నీ కొనుక్కరమ్మని కొనుక్కొచ్చింది. మరి లోపలికి నల్ల లేదంటే రాగి చెట్టు నుంచి రూమ్లోకి ఇష్టం నల్ల పిల్లల కోసం. అది తవ్విపియాలంటే వాడు ఆ కాలంలో 2000 3000 అడిగిండు. ఇది ఎట్లా, ఇది ఇన్ని పైసలు ఎక్కించి పెట్టాలంటే గేటు కాడ గడ్డపార బట్టి ఒక 3 గదాలు తవ్విన నేను అంతే. మొత్తం పిల్లలు వచ్చి 20 నిమిషాలల్లా ఇక్కడ దాకా తీసుకొచ్చారు తవ్వ. దానిలో మొత్తం టోటల్గా వాళ్ళే కష్టపడి పైప్ లైన్ వేసి నల్లాలు పెట్టి లోపల లాక్ చేస్తాం, బయటకు మళ్ళా మనం బయటకు లాక్ చేస్తాం, వచ్చినాక తీస్తుంది. అట్లా నడుస్తున్న క్రమంలో 2002లో అంటే 2021-22లో మార్చిలో ఫస్ట్ ఎస్ఎస్సి బ్యాచ్ వెళ్ళింది. అందులో డి యాదగిరి ఇంకా వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ రేణుకనేమో నెక్స్ట్ బ్యాచ్ ఉన్నట్టున్నది. మరి వాళ్ళంతా కూడా ఒక 4-5 ఆ బ్యాచ్లో టీచర్లు అయినారు. ఇప్పుడు మీరు కూడా చాలామంది వేరు ప్రొఫెషన్లలో ఉన్నారు, కొంతమంది ఉద్యోగస్తులు అని చెప్పారు. ఈ డిఎస్లో 2024లో కూడా 3 సెలెక్ట్ అయ్యారని చెప్పారు, సంతోషంగా ఉంది. వాళ్ళు వస్తే బాగుండేది. మరి ఇప్పుడే వీళ్ళు 3 అని చెప్పిండ్రు. మరి మీరు కూడా మీతో పాటు మీ పిల్లలు కూడా మంచిగా చదువుకొని మంచిగా ఎదగాలని కోరుకుంటున్నా. మరి అక్కడ పిల్లలు చాలామంది అంటారు, సార్ ఇప్పుడే అడిగారు మీరు ఏం చెప్తారు సార్ ఇప్పుడు అని. ఎందుకు అని అంటే, మాకు ఏదంటే అది చెప్పారు కదా అన్నాడు. నాది బయోసైన్స్, ఎంఎస్సి బాటనీ, ఎంఎడ్,
కానీ నేను చెప్పింది మాత్రము ఫస్ట్ ఇక్కడికి రాగానే చెప్పింది హిందీ కొడుతుంది వీళ్ళకి. నాకంటే ముందు గుర్రాల గొంతులో పాండు సార్ ఉండే, ఆయన మేలే రిటైర్డ్ అయ్యాడు. ఆయన తర్వాత జూన్లో నేను వచ్చిన. ఆయన ఎన్నోసార్లు అన్నాడు, అబ్బా నా ప్లేస్ పూర్తి చేసినావు సార్, నీకు ధన్యవాదాలు అని చెప్పినాను ఎన్నోసార్లు. 6-7 హిందీ ఎవరు చెప్పేటోళ్ళు అంటే ఫస్ట్ 6-7 హిందీ నారాయణ సార్ ఉన్నాను సార్ ఇంగ్లీష్ చెప్పుకున్నాడు. ఆ తర్వాత ఇంగ్లీషు, మ్యాథ్స్ 3rd to 8th దాకా మ్యాథ్స్ చెప్పిన. ఆ తర్వాత నేను పోయేటప్పుడు మాత్రం ఇంగ్లీష్లో చెప్పిన. అంజలి మేడం ఏమో బయోస్ అని చెప్తుండే. అబ్దుల్ అలీం సార్ ఉండే మ్యాథ్స్, ఇందిరా మేడంను, తర్వాత విజయలక్ష్మి మేడంను కౌన్సిలింగ్లో బలవంతంగా తోలుకొచ్చిన. ఎవ్వరు కూడా కౌన్సిలింగ్లో జక్కాపూర్ అంటే భయపడ్డ రాలే. కౌన్సిలింగ్ కాడ కూర్చుంటే బతిలాడి వాళ్ళని తోలుకొస్తే ఇందిరా మేడం వల్ల భర్త జీవన్ రెడ్డి అని ఎంఆర్పీ ఎత్తుండే. సార్ మా మేడంకు గీ క్లాసులు ఇస్తే ఈ సబ్జెక్టులు ఇస్తేనే నేను అక్కడికి పంపుతా, లేకపోతే పంప. సరే సార్ వాళ్ళు ఏది ఇష్టం ఉంటే గదే ఇస్తాం, వేరే ఏమి అని చెప్పిన. మరి ఇక్కడ పాపం వాళ్ళు కూడా బాగా సహకరించారు. ఇది పే సెంటర్, 26 మంది బిల్లులు చేయాలి, అనేక రకాల పనులు ఇవి అవి. మరి అంజలి మేడం ఇన్ఛార్జ్ తీసుకోకపోవడం వల్ల నేను తీసుకోవాల్సి వచ్చింది. రాజరెడ్డి సార్ చెప్పినాం, సార్ మీరు సీనియర్ తీసుకోండి బాగుంటుందంటే, నేను రామచంద్రాపురం నుంచి సిద్దిపేటకు వచ్చి బ్యాంకులో రాయాలి, మీటింగ్లు ఉంటే కోడూరు పోవాలి, ఇవన్నీ నాతోనే సార్. 1 year కూడా లేదు నాకు రిటైర్మెంట్ దగ్గర, నేను తీసుకుంటా, ఏ లీవ్లు పెట్టుకోలేదు, లాంగ్ లీవ్ పెట్టి ఇంటికాడ ఉంటా సార్ అన్నాడు. లేదంటారు, మీరు తీసుకోండి పని చేయండి, నేను పని చేసి పెడతాను, మీరు ఏది చెప్తే అది చేస్తాను. ఇక అదేనేమనుకొని నేను తీసుకొని చేయడం అనేటువంటి జరిగింది. మరి మల్లేశం సార్ రిటైర్మెంట్ కూడా గొప్పగా చేసినాం. ఇక్కడ రిటైర్మెంట్ ఫంక్షన్ కూడా వాళ్ళకి చేసినాం. ప్లస్ ఆ తర్వాత రాజరెడ్డి సార్ది కూడా చేసినాం. మరి మనకు అంజలి మేడం ఇక్కడ అప్రెంటిస్షిప్లో ఉండే 1 year అయిపోయినాక ఇక్కడికి వచ్చింది. మరి మనం అప్గ్రేడేషన్ చేయడం వల్ల అన్ని పోస్టులు మనకు వచ్చినాయి. 2002 అక్టోబర్లో ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి రామంచం వేయినాక నెక్స్ట్ 1 నెల 2 నెలలకు కేసీఆర్ పోయిన తర్వాత ముత్యం రెడ్డికి మినిస్టర్ ఇచ్చారు. ముత్యం రెడ్డి మినిస్టర్ ఇచ్చినప్పుడు మనకు 6 రూములు శాంక్షన్ చేశారు. ఇది మోడల్ స్కూల్ కాదు. 6 రూములు శాంక్షన్ చేస్తే సార్ మరి దీంతో ఎట్లా కాదు 10 తరగతులు ఇవి అని అంటే ముత్యం రెడ్డి గారు ఒకటి చెప్పారు, ఏంటంటే కింద ఒక స్లాబ్ మీద ఒక స్లాబ్ వేయండి, మొత్తం 8 రూమ్లు వేయండి, కింద పని చేయండి, మీద వదలండి, నేను మళ్ళీ డబ్బులు శాంక్షన్ చేసినప్పుడు మీద పని కంప్లీట్ చేసుకోమని చెప్పడం జరిగింది. నేను ట్రాన్స్ఫర్ అయిపోయినా మరి అప్పుడు కుమారస్వామి సార్ కానీ గౌరవ సార్ కానీ వీళ్ళంతా అప్పుడప్పుడు కొత్తగా సార్ అంటే శ్రీనివాచార్య ఎంఈఓ సార్ పట్టుకొచ్చాను ఇక్కడికి. మళ్ళీ ముగ్గులు పోసి ఇక్కడ పునాది తీసినాడు ఉన్నాం, వెళ్ళిపోయినాం. ఇవాళ స్కూలు ఈ విధంగా నడుస్తున్నటువంటి క్రమం. మరి ఇంతకుముందు మన గౌరవ సార్ కానీ కుమారస్వామి బాగా కష్టపడ్డాము, ఇబ్బంది పడ్డాము అని అన్నారు. పడవచ్చు. మరి మేము చేస్తున్న క్రమంలో మా 5-6-7 పోస్టులు, అన్ని క్లాసులు, అన్ని పీరియడ్లు, పే బిల్స్ చేయాలి. నేను వీళ్ళకి ఎవరికి ఏం పని చెప్పకపోదు. ఇవేందో అటెండెన్స్ రిజిస్టర్లు కూడా ఇంటికి తీసుకుపోయి పేర్లు రాసుకుంటాం. అప్పుడు నెలకు 3 కిలోల బియ్యం పిల్లలకి వేయాలి, అదొక అటెండెన్స్ ప్రతి నెల. ఏ పని ఉన్నా ఇంటికి తీసుకుపోయి ఇంటికాడ రాసుకుని వాళ్ళకు ఒకటే పాఠం చెప్పాలి, అంతే చూడడం. 5 నిమిషాలు కూడా కూర్చుంటా కూడా కూర్చొని చెప్పుకుంది. ఓసారి ఆస్తకుతురు. తర్వాత సర్వేలు వస్తుండే, సర్వేలు వస్తే కూడా వాళ్ళతో సర్వే చేయించి నాకు కూడా సర్వే చేసారు, హెడ్ మాస్టర్ కూడా సర్వే చేసారు. ఎట్లా సార్ అని ఎంఆర్ఓ దగ్గరికి పోతే శ్రీనివాచార్య పట్టకపోయాడు, సార్ ఈయన హెడ్ మాస్టర్ అన్నాడు, సర్వే ఎందుకు వేసాడు అని. ఆయన ఏమంటాడంటే వీరారెడ్డి అని ఉండే కొత్తగా ఎంఆర్ఓ అప్పుడు, సార్ ఆ సార్ ఎక్కడనే చేసామంటాడు. ఏం చేయలేని పరిస్థితులు సపరేట్గా వచ్చి మార్నింగ్ ఈవినింగ్ ఆఫ్టర్ స్కూల్ బిఫోర్ స్కూల్ టైంలో నా సర్వే పని నేను చేసుకున్నాను. ఇప్పుడు ఇందిరా మేడం, విజయలక్ష్మి మేడం, అబ్దుల్ హలీం అని ఉండే వాళ్ళ ముగ్గురికి ప్లస్ నలుగురికి పడ్డది, చేసినాం, వర్క్ చేసినాం. తర్వాత ఇక్కడ ఎస్ఎస్సి ఫస్ట్ బ్యాచ్ వచ్చినప్పుడు వాళ్ళని చదివించడానికి నేను బయట పెట్టినాక ఇంటికి పోయి తిని మళ్ళీ రాత్రి వచ్చిన. మస్కూర్ అయిన పేరు ఏదో ఉండే, ప్రకాశమో ఏదో ఉండే.
ఇల్లు తిప్పుతుండే, చూపిస్తుండే. మళ్ళీ మార్నింగ్ వచ్చేటప్పుడు ఏంటంటే వేములవాడ ఫస్ట్ బస్ ఎప్పుడు ఉంటుంది ఆ బస్కి ఎక్కేవాడిని అక్కడ సిద్దిపేటలో. ఇక్కడ దిగేసరికి గట్టుశంకరయ్య గుడి ముంగ ఇంకా దుకాణం ముంగట ఆ మస్కూరాయన నేను చెప్పిపోదు ముందే వస్తానేనని ఆయన సెలమంట పెట్టుకుంటూ కూర్చుంటుండే. రాగానే ఊరంతా తిరుగుదాం, మళ్ళీ ఇంటికి పోదు, మళ్ళీ టైంకి వచ్చేస్తాం. అది ఫస్ట్ బ్యాచ్. ఇద్దరు ఎరగలున్న పిల్లలు, ఒక మంగళూళ్ళ పిల్లగాడు ఫెయిల్ కావడం వల్ల 95.8% రిజల్ట్తోని ఫస్ట్ బ్యాచ్ వెళ్ళింది. మరి ఇక్కడికి పనిచేస్తున్న క్రమంలో ఇక్కడ ఒక గోన నారాయణ సార్ అనేది ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కాబట్టి రాజేందర్ చెప్పిన ఆయన రాలేని పరిస్థితి. జగన్నాథం సార్ పెరాలసిస్తో బాధపడుతుండే, ఆయన కదలలేడు, మాట్లాడలేడు. ఇక అబ్దుల్ హలీం కోసం బాగా ప్రయత్నం చేసినాం కానీ తూప్రాన్లు ఉంటాడు, రిటైర్డ్ అయ్యిండు, ఫోన్ నెంబర్ అసలే దొరకలేడు. మా ముగ్గురు మిత్రులు ఉన్నారు, ఏ రకంగా చూసినా ఫోన్ నెంబర్ నిన్నటి వరకు కూడా దొరకలే. ఇక తర్వాత ఒకటి మధ్యలో ఒక ఎం బాలకృష్ణ రెడ్డి సార్ అని వచ్చిపోయింది మనకు. డిసెంబర్ ఎండింగ్లో వచ్చిండు, ఫిబ్రవరిలో వెళ్ళిపోయిండు. ఆ పోస్ట్ ఖాళీ అయితేనే సత్యనారాయణ సార్ మ్యాథ్స్ వచ్చిండు. మరి ఎవరు వచ్చినా మళ్ళీ ఆయన కూడా ఆ బిల్లు ఏం పట్టించుకో, నా జీతం నాకు ఈసారి అని తీసుకుపోతుంది. మరి హెడ్ మాస్టర్ చేసినప్పుడు నేను శాలరీస్ అయితే ఎవరికి ఇబ్బంది పెట్టలే. వాళ్ళ టోటల్ గ్రాస్ జీతం, డిడక్షన్, నెట్ దానికి ఏమి ఇచ్చినా రిటర్న్ పెట్టి స్లిప్ పెట్టి రబ్బర్ బ్యాండ్ వేసి కవర్లు ఎత్తు. ఆ రోజు పాలు తీసుకొని నేను ఉంటే నేను ఇచ్చేవాడిని, లేదంటే ఎటన్నా పనికి వెళ్ళిపోతే మా మేడం అట్లకే తీసి పేరు చూసి చేస్తుండే, తీసుకొని వెళ్ళిపోదు. ఈవెన్ దో రెవెన్యూ స్టాంప్ కూడా వాళ్ళని పెట్టనియకపోదు, అవి నేను సంతకం పెట్టుకుంది. మరి ఇక్కడ మీ స్కూల్ దగ్గర మేము వసూలు చేసింది కూడా ఏమీ లేదు డబ్బులు. ఒక ఎస్ఎస్సి బ్యాచ్ పోతే టీసీలు ఇస్తే మాత్రం ఒక 20,000 రూపాయలు తీసుకున్నాం అంతే తప్ప ఒక్క రూపాయి కూడా తీసుకోవాలి. ఒక బ్యాచ్ వాళ్ళకు 400 తీసుకొని 3 సంవత్సరాలు కట్టినాం. ఈ ఊరోళ్ళు ఇచ్చిన డొనేషన్ ఇది అది వాలంటీర్లకు జీతం ఇస్తూ. వాస్తవంగా జక్కాపూర్ సెంటర్ కావాలంటేనే ఎంఈఓ గారు భయపడదురు, ఎంఆర్పీలు కూడా మేము పోం సార్, భిక్షవ సార్ మమ్మల్ని సతాయిస్తాడు. సతాయించడం ఏముంది, వాళ్ళు వచ్చి డాటా అడుగుతారు. మాకు అన్ని క్లాసులు నీకు ఏం కావాలో నీ ఇస్తాలని పెట్టుకోదు, అంతే చూసుకో రాసుకో. అట్లాగా అవన్నీ ఏం చెప్పొద్దు, అట్లా అని వాళ్ళు రాకపోదు. ఒకసారి విద్యా వాలంటీర్లు నోటిఫికేషన్ ఇచ్చారు, అప్లై చేసినాం, తర్వాత ప్రొఫార్మా మార్చారు, అది మాకు తెలియదు. అయితే బడి బంద్ అయినాక ఆ ఎంఆర్పి బద్దిరాజు వచ్చి గోడకంట పెట్టిపోయింది అది ఆ ప్రొఫార్మా. తెల్లారి వచ్చి చూస్తే అయిపోయింది. ఏమైంది సార్ అంటే లేట్ ఎట్లా వచ్చిన ముందుతో మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళం కదా, ఎవడు ఇవ్వాలని బాగా తిట్టడం జరిగింది. ఎవరు ఇవ్వాలి 300 అంటే 400 అంటే వాలంటీర్లు ఉంటే నడుస్తుందని తిట్టడం జరిగింది, బాగా అంటే బాగా తిట్టడం జరిగింది. ఆ ఎవరు పని చేస్తారంటే ఎంఈఓరు కూడా తిట్టడం జరిగింది. మళ్ళీ ఏదో ఒక అవకాశం ఉందంటే ఇంటికి పోతే సినిమాచారు అంటాడు, ఏం సార్ బాగా తిట్టినవాట అంటాడు. ఏం తిట్టినా సార్ నేను, మీరు ఇప్పుడు ఏది వాడు పైసలు ఇవ్వడం పెట్టాలి, ఎంత ఇబ్బంది ఉంది అని అట్లా వాళ్ళతో అఫీషియల్తో బాగా మనం అంటే ఈ స్కూల్కు రావడానికే భయపడదురు, వాళ్ళు జక్కాపూర్ రావడానికే భయపడదురు. ఆ విధంగా అన్ని రకాలుగా నడిపించడం. మరి 2002 5 అక్టోబర్ 2002లో ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోవడం అనేటం జరిగింది. నేను పోతున్న క్రమంలో ఇప్పుడైతే స్కూల్ గ్రాంట్లు స్ట్రెంత్ను బట్టి ఉన్నాయి. నేను పోతున్న క్రమంలో కూడా నేను ఇన్ఛార్జ్ ఇచ్చినప్పుడు కుమారస్వామి సార్కు 13,000 డబ్బులతో ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది స్కూల్ని. ఆ రకంగా నడిపించడం జరిగింది. మరి చాలామంది పిల్లలు, నేను 19 ఏళ్ళు సెంట్రల్ బ్యాంకు పక్కకే కిరాయికున్నా, బస్ స్టాండ్లోకి రాగానే ఎవరో ఒకరు నమస్తే పెడతారు. ఇప్పుడు బ్లాక్ ఆఫీస్ సర్కిల్లో ఇల్లు కట్టినాం, అక్కడికి వెళ్ళిపోయిన పిల్లలు కనబడతలేరు. కానీ అంతకుముందు అయితే ఇక్కడ కనబడితే నమస్తే సార్ అంటే ఫస్ట్ వాళ్ళని అడిగేది ఏంటంటే మీది జక్కాపూరా, గోపులాపూరా, లేకపోతే రామంచన, అట్లా అడుగుదు. వాళ్ళు చెప్పుదురు. చాలామంది పిల్లలు ఏం చెప్తారంటే నేను గుర్తుపడతలేను బాబు నువ్వు ఏ క్లాసు అని అంటే 2002లో మీరు ట్రాన్స్ఫర్ అయిపోయిన నేను వాళ్ళల్లో ఉన్నా, 1వ తరగతిలో ఉన్నా అని చెప్తారు పిల్లలు. ఆడన్నీ ఆటోలు ఆగుతాయి, రోజు ఒక 5-6 నిమిషాలు మాట్లాడే వాళ్ళ పిల్లలు. ఇప్పుడు నేను బ్లాక్ ఆఫీస్ సర్కిల్లో ఇల్లు కట్టిన కాబట్టి ఇక్కడ లేను, ఇప్పుడు కనబడ్డప్పుడు మాట్లాడుతూ ఉంటారు. మరి ఇవన్నీ కూడా 2018లో కూడా ఇక్కడ రావడానికి ప్రయత్నం చేసిన, కానీ ఆన్లైన్ కౌన్సిలింగ్లో మిస్ అయిపోయింది.
అది మధ్యలో ఆన్లైన్లో పెట్టడం వల్ల ఒక ఇద్దరు కేటగిరీ వైజ్ చూయించుకొని మళ్ళీ వాళ్ళు ముందుకు రావడం వల్ల రావడం అనేటువంటిది జరిగింది. లేకపోతే 2018 ఇక్కడికి వచ్చి ఇక్కడనే రిటైర్డ్ కావాలని నాకు ఉండే. నా రిటైర్మెంట్ ఫంక్షన్ 2025 డిసెంబర్లో ఉంది. మరి మీ గ్రూప్లో మీకు పెడతా, వీలైన కాడికి అందరూ వస్తారని ఆశిస్తున్నా. సార్లు కానీ విద్యార్థులు కానీ అందరూ కూడా రావాలని కోరుకుంటున్నాను. కాబట్టి మరి నా సర్వీస్లో మాత్రం ఎప్పుడైనా పనిచేస్తాం, కానీ ఇప్పుడు నేను పనిచేస్తున్న స్కూల్ 7వ స్కూల్, ఇక్కడికి నేను వచ్చిన స్కూల్ 3వ స్కూల్. నేను ఇక్కడికి వచ్చినటువంటి స్కూల్ 3వ స్కూల్. కానీ చాలామంది పిల్లల్ని కూడా బాగా కొట్టిన. కొట్టుడంటే వాస్తవంగా వాళ్ళు గుర్తు చేస్తారు, ఫోన్ చేసి కూడా చెప్తారు. ఎందుకంటే 478 మంది పిల్లలు పీటీ లేరు, ఎవరు లేరు, ప్రేయర్ చేయించుకోవాలి, చేయాలి. విజిల్ ఎప్పటికి ఉంటుండే. ఒక్క విజిల్ వేస్తే గేట్ కాంచెలు కూడా పిల్లవాళ్ళు ఎవరు రాకపోతే ఎర్రని ఊరిపోతారు. ఇక తర్వాత ప్రేయర్కి లేట్ వస్తే ఈ గ్రౌండ్ చుట్టూ 2 చుట్లు 3 చుట్లు కొట్టుమందు పనిష్మెంట్, అంతే లేట్ వచ్చినకి. అట్లా రకరకాల ఇబ్బందులు పెట్టినాం, కొట్టినాం. మరలబడ్డోళ్ళు ఉన్నారు. వాడు జల్లసామాన్ ఉండే, ఒకటే కాలు ఉంటుంది, కానీ వాడు కబడ్డీ ఆడు, ఖోఖో ఆడు, అన్నీ ఆడు, సంచిలో కూడా దుంకుతుండేవాడు. చాలా బాగా అనిపిస్తుండే. వానికి రాగానే ఏం చేసినంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ ఉందని చూస్తే లేదు. ఎంఆర్ఓపికి నా పైసలు పెట్టుకొని వాని రోజులు కొండలు రావని తెలిసిన ఫ్రెండ్ ఉండే, వానికి ఇన్కమ్ ట్యాక్స్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇప్పించి వానికి నేను ఉన్న రోజులు ఫిజికల్ హ్యాండిక్యాప్ స్కాలర్షిప్ ఇప్పించిన. తర్వాత బీసీ ఎస్టీ ఎస్సీ స్కాలర్షిప్స్, ముఖ్యంగా అయితే ఇక్కడ బీడీలు బాగా చేసేవాళ్ళు, బీడీల స్కాలర్షిప్లు కూడా బాగా తెప్పించడం. ఈ రాగుల రామస్వామి వాళ్ళ బిడ్డ రేణుక బాగా హుషారు ఉంటుంది అమ్మాయి. సార్ పొద్దున గుర్తు చేసిండు. ఎస్ఎస్సి 2వ బ్యాచ్, ఏం లేకుండే. వాళ్ళ అక్క ఆమె ఇద్దరు ఒకే రకంగా ఉందరు. ఆ పిల్లకు స్కాలర్షిప్ తెప్పియాలి. అట్లా ఎట్లుంటుందంటే తల్లైనా బీడీలు చేయాలి, పిల్లలైనా చేయాలి సెల్ఫ్గా. అమ్మ చేయకపో వాళ్ళు అక్క చేసు, పేరేదో ఉండే ఒకే రకంగా ఉండే. ఆమె ఐడి కార్డు పెట్టి ఆమె పేరు పెట్టి అలియాజ్ రేణుక అని పెట్టిన. ఆమె వేయది, కాకపోతే ఆమె స్కాలర్షిప్ తెప్పించాలనే ఉద్దేశంలో అలియాజ్ రేణుక అని పెడితే స్కాలర్షిప్ వచ్చింది. ఏమైపోయింది, ఎంక్వైరీకి వచ్చారు, హైదరాబాద్ నుంచి ఎంక్వైరీకి వచ్చారు. రాగానే ఏం చేసినా పిల్లని ఇంటికి పంపించేసిన. వాళ్ళు ఒకవేళ చూస్తే కొంచెం ఒకే తిరిగి ఉన్నారు, కానీ గుర్తుపడతారో ఏమని, మళ్ళీ ఏమన్నా అంటారో ఏమని ఆమె ఇంటికి పంపించేసి చూస్తే వాళ్ళు అక్కడికే చూసారు. మొత్తం మండలంలో అన్నీ చూసిన కాడికి ఇక్కడ ఎక్కువ పంపినాం, కరెక్ట్ ఉన్నాయని ఇక్కడనే చూసారు, ఏం అడగలేదు, బాగున్నాయి సార్ అన్నారు, వెళ్ళిపోయారు. ఆ పిల్లలకు 3 ఏళ్ళు బీడీ స్కాలర్షిప్ తెప్పించాం. ఇప్పుడు ఇంకో ఆయన ప్రకాష్ అని ఉండే, ఆయన అప్పుడు సినీ ఫీల్డ్లో ఫోటోగ్రాఫర్ అది చేస్తాడట. వాళ్ళకు కూడా ఒకటి ఉండే స్కాలర్షిప్. సార్కి ఇట్లా ఉండదంటే ఆయన కూడా తెప్పించి ఆ సినీ ఫీల్డ్లో ఉండే వాళ్ళకు కూడా స్కాలర్షిప్ ఉంటుంది, అది తెప్పించిన. వాళ్ళ ఇంటి పేరు కూడా ఏదో తప్పు ఉంటే మార్చిపించిన. అట్లా మార్పించినాం. తర్వాత ఈ పంతం వీళ్ళు బొమ్మలోళ్ళందరూ, అసలు ఆ బొమ్మలోళ్ళు అనేది క్యాస్ట్ ఎక్కడ లేదు. అడ్మిషన్ రిజిస్టర్లో బొమ్మలోళ్ళని రాసేది, అది ఎవరికి తెలియదు. తీరా ఆ పర్వతం యాదయ్య రాజయ్య వాళ్ళు ఉన్నారు. మీరు క్యాస్ట్ ఎదురా అంటే బొమ్మలోళ్ళు అంటారు. ఎక్కడ కూడా మనం డైరీలో చూస్తే దొరకదు అది. తర్వాత శారద కాళ్ళని, బుడగజంగాలని, బిచ్చగాళ్ళని అంటారు కదా, దాని కింద వస్తారని అది చేసుకొని ఏం చేసిన అంటే, ఎవరో కానిస్టేబుల్ ఉండే, ఆయన ఎస్సీ సర్టిఫికేట్ ఉన్న సార్ ఆయనకని చెప్పారు. ఆ కానిస్టేబుల్ ఎస్సీ సర్టిఫికేట్ జిరాక్స్ తీసుకొచ్చి నా అడ్మిషన్ రిజిస్టర్లో అంటబెట్టుకొని ఆ 3 పిల్లలకు యాదయ్య ఆంజనేయులు, ఆ అమ్మాయి పేరు ఏదో ఉంది, ఆ 3కి కూడా ఎస్సీ బుడగజంగాలని రాసిన అడ్మిషన్ రిజిస్టర్లో. వాళ్ళు ఇలా జాబ్ చేస్తుండే. వాడు యాదయ్య ఎప్పటికి కూడా కనబడ్డప్పుడల్లా చేస్తారు. ఇప్పుడు తోట మండలంలో లింగంపేటలో చేస్తుండు. స్కూల్ కాంప్లెక్స్ మా దగ్గరనే అవుతుంది, వాడు అక్కడ చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది.
ఇట్లా నాకు సాధ్యమైనంత వరకు ఎల్పే చేసినా కానీ ఎవరికైతే నష్టం లేదు. కాకపోతే ఏంటంటే కొట్టిన బాగా కొట్టిన ఒక్క విజిల్ వేస్తే ఎవరు ఉండకపోదురు. ఇక ఇప్పుడు హసీనా వల్ల అన్న ఇబ్రాహీం ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు ఉండే, నేను బస్ దిగొస్తున్నవాడు ఆ రూమ్లో వీడు, అది ఇంకా పూర్తి పని కాలే, వీడు ఇంట్లోకి ఎందుకు పోతుండని పోయి చూసేసరికి అలా వేండు సిగరెట్ అంటే పెట్టిండు. అరే అనగానే ఆయనతో చూసుడు సిగరెట్ కాదు, రారా అన్న తోలుకొచ్చా పొట్టు దంపిణి, ఇక బంద్ అయిపోయింది. అట్లా రకరకాల. అదే జల్లస్వామి వాడు ఏదో ఒక దానిలో క్లాస్లో మరలబడ్డాడు, వాడు చేతిలో కందిబరిగి ఉండే, కుడితే మొత్తం దద్దులు వచ్చినాయి, మొత్తం విసిరి అవతల వారేసినగా, పోరా నాకు వద్దు, నువ్వు అవసరం లేదు క్లాస్లో, ఎన్ని రకాలుగా చేసినావు సతాయిస్తున్నావు అని పంపించేసినావు. ఏడిసింది ఇదే అన్నాడు. మళ్ళీ తెల్లారి వచ్చి కాళ్ళు మొక్కుతుంది సార్, దండం పెడతా సార్, తప్పైంది సార్ అంటే అడ్మిషన్ మళ్ళీ ఏమనలేదు. ఇక వాడు అప్పుడప్పుడు ఫోన్ చేస్తాడు. అంటే ఇట్లా చాలామందిని కొట్టిన. మరి కొట్టడం అంటే మీరు చదవకపోతున్నావు ఇదో అదో కానీ ఉత్తైతే కొట్టలే, మీకోసమే చేసినాం. ఇప్పుడు మాత్రం అట్లాంటివి ఏం లేవు, ఎందుకంటే ఇప్పుడు పిల్లలు కూడా అట్లా వింటలేరు, కొడితే కూడా ఇబ్బంది ఉంది. అప్పుడేమో కొట్టమన్నారు, చదువు వచ్చింది. మరి ఇప్పుడు చదువు లేదు, ఏది ఉండదు, వానికి ఎలాంటి విధానం లేదు, ఇప్పుడు అంత ఇబ్బందికరంగానే ఉన్నది. మరి సరే మీకోసమే నేను చేసిన అనుకుంటాను. ఇప్పుడు అనిపిస్తుంది ఒకసారి అప్పుడు ఎట్లా కొట్టినా వాళ్ళు ఎట్లా పడ్డారు అని ఒక్కొక్కసారి గుర్తొస్తుంది. ఈ డి యాదగిరి అనే అబ్బాయి తోటబండల్లో వెంకట్రావుపేటలో పనిచేసాడు కొన్ని రోజులు. వాడు ఒకసారి కనబడి, సార్ మీరు కనబడంగానే మేము క్లాసులో కూర్చున్నాం, ఇప్పుడు ఎప్పుడు పోతలేడేం సార్ అని వాడు. అది వేరు ఇది వేరు. స్టిల్ టుడే నేను పనిచేస్తున్న ఏ స్కూల్లోనైనా పిల్లలు సార్ వస్తున్నట్టే వీళ్ళు లోపలికి వెళ్ళిపోతారు. తోటలో కానీ అడగానే నంగూరులో 580 మంది పిల్లలు ఉంది, కొడుదు అక్కడ కూడా ఈ మధ్యలో బంద్ అయింది, కానీ ఆడ కూడా ఉండని వాళ్ళ పిల్లలు చెప్తే వినకపోతే బాగకూడదు. ఇట్లా ఈ రకంగా వస్తే ఉంది. మరి నేను 2025 డిసెంబర్లో రిటైర్మెంట్ కావాలి. ప్రస్తుతం అయితే కేసీఆర్ కిట్లో ఉన్న 2025 డిసెంబర్లో రిటైర్మెంట్ ఉంది. మరి మా బిడ్డ కూడా మీ స్కూల్కి వచ్చింది. ఆమె 5వ తరగతి ఉన్నప్పుడు 2-3 సార్లు ఇక్కడ దూరికి వచ్చిన, చాలామంది పరిచయం ఉండవచ్చు. 2015లో ఆమెకు పెళ్లి చేసిన, ఆమె ఎంఫార్మసీ చేసింది. అల్లుడేమో డిఆర్డీఏ డిఫెన్స్లో పనిచేస్తాడు. మొన్నటిదాకా బెంగళూరులో ఉండే సెంట్రల్ గవర్నమెంట్ జాబు, ప్రస్తుతం బాలానగర్ హెచ్ఏఎల్లో పనిచేస్తుండు. అంటే గెజెటెడ్ ఆఫీసర్గానే ఉన్నాడు, చేయడం జరుగుతుంది. మరి మా బిడ్డ పుట్టినప్పుడు 1994 డిసెంబర్లో బ్లాక్ ఆఫీస్ సర్కిల్లో జాబ్ ఉన్నా, అందరు తిట్టారు. 2014లో ఇల్లు మొదలుపెట్టి కట్టిన, ఇప్పుడు బ్లాక్ ఆఫీస్ సర్కిల్లోనే ఇల్లు ఉంది. మీరు ఎవరు వచ్చినా ఆహ్వానం రావచ్చు. సరే, ఇప్పుడు దేవుని దయ వల్ల ఆరోగ్యంగానే ఉన్నాము. కానీ మల్లేశ్వరం సార్ని చూస్తే ఒక్కొక్కసారి ఈర్ష్య అనిపిస్తుంది నాకు. సార్ 81 ఏళ్ళు ఉన్నా అన్నాడు, బాగానే ఉన్నాడు. కానీ నాకు మరి సార్కున్నంత ఆరోగ్యం ఉన్నదా లేదా అని ఒక్కొక్కసారి డౌట్ వస్తుంది. సార్ ఇప్పటికి సైకిల్ దొక్కుతాడు. అతను చాలా రోజులు సైకిల్ కొంటా అంటే మా మేడం తిట్టేది. నేను సిద్దిపేటలో మొత్తం ఇక్కడ మీ దగ్గర పనిచేసిన రోజులను కూడా నడిచిన, కానీ సైకిల్ కొనలేదు. ఆమె ఏమంటుందంటే, నువ్వు సైకిల్ కొన్నావు అనుకో సైకిల్ సార్ అంటున్నట్టు. మా దగ్గర సిద్ధిరాములు సార్ అని రోజు సైకిల్ పెట్టిపోతుండే చిన్న కొడుకు పోయినప్పుడు. రాగానే సైకిల్ సార్ వచ్చిండు. అందరూ సైకిల్ కొననీయలే ఆమె అసలే, మొత్తం నడుచుడే. ఇక్కడ పనిచేస్తున్నప్పుడు 2 సైకిళ్ళు కూడా కొట్టినాను నేను. ఒకటి గ్రామంలో ఏదో గ్రామ సభ అయింది, రాత్రి మళ్ళా రావాలి. ఆ సైకిల్ తీసుకొచ్చి ఎక్కడో పెట్టినా మర్చిపోయినా. 2 రోజుల వాళ్ళు ఫోన్ చేస్తే సైకిల్ అటే పోయింది. అదొకటి కొనిచ్చిన, మళ్ళీ అది పాత సైకిల్ 500 పెట్టి వాళ్ళ సైకిల్ కొనిచ్చిన. ఒకసారి ఏమో బిల్డింగ్ల స్కాలర్షిప్ల కోసం గాంధీ దగ్గర జిరాక్స్ సెంటర్ పోయినా, బాగుండే, అన్నీ తీసిన సైకిల్ అక్కడే పెట్టి మర్చిపోయినా. 3 రోజులకు ఆయన ఫోన్ చేసాడు, తెలిసిన వాళ్ళు అడుకొస్తే ఏమైనా సైకిల్ ఇవ్వమంటే అప్పుడు గుర్తొచ్చింది. ఆడొక్క 500 అడిగాడు. అంటే 2 సైకిల్లో పనిచేసాడు, గొడవకొట్టిన 500 పెట్టి వాళ్ళకి సైకిల్ కొనిచ్చిన. ఏదేమైనా కూడా పల్స్ పోలియో కానీ ఏది వచ్చినా కూడా వాస్తవంగా ధన్యవాదాలు చెప్పాల్సింది ఏంటంటే,
ఇక్కడ మేము వచ్చే కంటే ముందు గురజాల బాలరెడ్డి ఎస్ఎంసీ చైర్మన్ ఏదో పీటీ ఉండే, ఆయన చూస్తేనే గోననారాయణ సార్ గదగదనుకో ఆయన వస్తుంది సార్ అని. ఆయన ఏంటంటే పని చేయకపోవు కానీ ఇబ్బంది పెట్టు. ఆ తర్వాత దుర్గం రామచంద్రం దోతి రామచంద్రం అంటారు, ఆయనే పల్లె శ్రీనివాస వాళ్ళు ఉండి ఎప్పుడు ఏది పని కావాలంటే వాళ్ళు వచ్చిండ్రు. ఇది చేస్తున్న క్రమంలో పాపం ఒక్కొక్కసారి పిల్లల్ని తోలితే బురదనాయాలు విడిచిపెట్టి వస్తుండే. దుర్గం రామచంద్రం ఎత్తు పొడుగు సన్నగా ఉంటాడు, దోతి రామచంద్రం అని పేరు ఆయనకు. ఆ తర్వాత నేను వెళ్తున్న క్రమంలో పాయింట్ రామచంద్రం, ఆయన కూడా దుర్గం రామచంద్రమే, ఆయన ఉండే. వాళ్ళందరి సహకారం వల్ల ముఖ్యంగా నాకు పనికి బాగా సహకరించిందంటే ఈ రాజరెడ్డి సార్. సార్ వస్తారనుకున్నా కానీ సార్ ఫోన్ చేస్తే కూడా రాలేదు, వస్తున్నా అన్నాడు కానీ మరి ఏమీ ఇబ్బంది ఉండదు తెలియదు. మరి వీళ్ళందరూ కూడా పనిచేసిండ్రు. మరి నేను ఇక్కడికి వస్తున్న క్రమంలో బాలకృష్ణ రెడ్డి నేనే జాయిన్ చేసుకున్నా, గౌరీ సార్ను, కుమారస్వామి సార్ను, సత్యనారాయణ సార్ను, శోభారాణి మేడంను, వీళ్ళని నేను జాయిన్ చేసుకోవడం జరిగింది. వీళ్ళంతా నాకు కొలీగ్స్, వాళ్ళకి హెడ్ మాస్టర్, మళ్ళీ తర్వాత వాళ్ళ హెడ్ మాస్టర్లు మల్లేశం సారు మేము వచ్చినాక వచ్చిండు, హెడ్ మాస్టర్ చేసి వెళ్ళిపోవడం అనేటువంటి జరిగింది. మరి ముఖ్యంగా ఈ ఊరు నాకు ఎప్పటికీ గుర్తుంటుంది. మీరు మర్చిపోయినా నేనైతే మర్చిపోయాను. మీరు గ్రూప్ చేస్తున్న క్రమంలో రాజేందర్ రెడ్డి పెట్టినప్పుడు ఒకసారి అడిగిండు సార్ నెంబర్ ఏంటంటే ఇక్కడ సిద్ధంగా కలిపి చెప్తే యాడ్ చేసి పెట్టిండు. దాదాపుగా చూస్తూ ఉంటా గ్రూప్లో, ఏదైనా ఉంటే కూడా ఇన్ఫర్మేషన్ పెడుతూ ఉంటే ఇట్లా చేయాలని. ఇంకా మీరు ఏది చేయాలనుకున్నా నా నుండి మీకు ఏది కావాలన్నా సహకారం ఉంటుంది. ధన్యవాదాలు. ఇంత మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేసి మాకు సన్మానం చేసి మరి మంచి భోజనం కూడా పెట్టి సత్కరించినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా కయ్యాల రాజేందర్ రెడ్డి, మొసర్ల యాదవ్ రెడ్డి వీళ్ళు బాగా కష్టపడ్డారు. మొసర్ల యాదవ్ రెడ్డి చెప్పాలి, పాపం ఒకసారి బాగుండే కొట్టినా, బాగంటే బాగుంటుంది ఒకటే రెండు అది. దాంతో నేను చాలా ఇరిటేట్ అయిపోయాను. ఇక ఏమైపోయిందంటే అది దెబ్బకు ఆయన నర్వస్ కాలే, తక్కువ పిల్లలు చేయగా మా పిల్లగాని కొడతాం అని కాడికి వచ్చింది కథ. వాళ్ళు ఎవరో విద్యా వాలంటీర్ ఎం శారద అని మునిగాలి శారద మేరామ పని చెప్తుండే, వాళ్ళ కొడుకుండే ఈయన ఇద్దరు కొట్లాడి వస్తే వాడిని ఒక దెబ్బ కొట్టినా ఈయన ఒక దెబ్బ కొట్టినా. సో అప్పుడైతే ఊకున్నాడు. మధ్యాహ్నం పోయి వాళ్ళ బాపు రాజరెడ్డి హోటల్ గోపులాపూర్ తోవకు ఎదురే ఉంటుండే, బాగానే మాట్లాడుతుండే రాజరెడ్డి కూడా. సార్ మావాడిని కొట్టాలి, చదువు చెప్పాలి అని ఊకెమ్మడి పడుతుండే. నేను అదే చొరవతో ఒక దెబ్బ కొట్టినా. తీరా ఏం చేసిండు, వాళ్ళ డాడీ వచ్చిండు. మధ్యాహ్నం మేము భోజనం చేస్తున్నాం. ఏంటిది రాజరెడ్డి వచ్చాడు, ఏం లేదు సార్ మీరైతే తినండి అని అన్నాడు. తినదా కూర్చున్నాడు. తిన్నాక అడిగితే మా వాడిని ఎందుకు కొట్టినావు సార్ అంటే, అరే ఇదేంది నువ్వు ఎన్నోసార్లు కొట్టమన్నావు, ఇవాళ కొట్టింది కూడా ఒకటే దెబ్బ, ఇట్లెట్లా అడుగుతున్నావు అని అన్న. అంటే ఇక మీరు వాళ్ళ పిల్లగాడు చెప్తాను కొడతావా సార్ అన్న. అంటే అది నాకు అర్థమైపోయింది ఏంటంటే ఆయనకి దెబ్బ తాకిందని కాదు కానీ వాళ్ళ పిల్లగాడు చెప్తే మాకు కొడతావు అంటే. తర్వాత శారదని ఎంక్వైరీ చేసిన, ఏంటిదమ్మా అని అంటే వాళ్ళకు మాకు మాటలు లేవు సార్ అన్న. అబ్బా అక్కడ వచ్చిందా అనుకున్నా. నేను జర నర్వస్ అయినా బాధపడ్డా. ఆ తర్వాత ఏదో 25th ఆగస్ట్ మన 15th ఆగస్ట్ 20 జనవరి వచ్చింది. నేను బయట పోలే ఎందుకు, ఆ మధ్యలో జరిగింది ఇన్సిడెంట్ అయ్యి. ఇక నాకు ఏం చేసినా గింతలే అనుకున్నా. ఇక సపరేట్గా లోపల కూర్చున్నా. అందరూ వచ్చి ఏమైంది సార్ అంటే ఏం లేదంటే ఎవరో టక్కనే చెప్పారు, మొన్న వచ్చి రాజరెడ్డి సార్ ఇట్లా అన్నాడు అని. అందరు సార్ రాజరెడ్డి సార్ని కొనుక్కరాపోరు అనమాట. అంటే ఒకటే చెప్పిన, అయ్యా నా మీద ఏ గౌరవం ఉన్నా ఆయన దగ్గర పోవద్దు అని తోలుకురావద్దు. ఒకవేళ తోలుకొచ్చాక మీ దాంట్లో ఎవరు ఏమంటారో తెలియదు. నా మీద ఏమాత్రము మీకు అది ఉన్నా కూడా ఆయన దగ్గర పోవద్దు, అడగవద్దు. జరిగిపోయింది అన్నాం. అక్కడికి ఊకున్నాం. ఆ 2002లోనే ఎస్ఎస్సి సెకండ్ బ్యాచ్ స్టార్ట్ అయింది. క్వార్టర్లీ ఎగ్జామ్స్ అయినాయి. 10th ఇంగ్లీష్ పేపర్లు దిద్దినా ఇచ్చేసిన అన్ని ఎక్కడెక్కడ ఇచ్చి తెల్లారితే సెలవులు. 5వ తారీఖు మార్నింగ్ నుంచి రిలీవ్ అయ్యి 4 ఆఫ్టర్నూన్ నేను రామంచలో జాయిన్ అయినా. ఎవ్వరికి కూడా చెప్పలే ఊర్లే. పిల్లలకు
ఇక్కడ నుంచి వెళ్ళిపోయి వాళ్ళు లంచ్ పోతుండ్రు, నేను బస్సు పోతున్నా. అప్పుడు చెప్పిన ట్రాన్స్ఫర్ ఎందుకు పోతున్నారు అనుకుంటా పోతే నేను అక్కడ రామంచల చేరినో లేదో స్కూల్ మీద కూడా వచ్చింది. సార్ ఎట్లా పోతాడు, ఎట్లా చెప్తారు. మళ్ళీ మండల ఆఫీస్ ఆడ ఎంఈఓ దగ్గర వేరు, ఎంపీడీఓ దగ్గర వేరు, రకరకాలుగా చేసారు. మళ్ళీ మాకే రావాలని సార్ చేసిన 5.5 ఏళ్ళు పనిచేసిన. అది కూడా పోవడానికి ఒక కారణం ఏంటంటే స్కూల్ బైఫర్కేట్ అవుతుంది. హై స్కూల్ అయింది కాబట్టి హై స్కూల్ కావాల్సిన స్కూల్ అసిస్టెంట్ స్టాఫ్ అంతా వచ్చింది. నేను ఓన్లీ హెచ్ఈటీ. ఒకవేళ ఉన్నా కూడా నేను ఎక్కడికి రావాలి, జక్కాపూర్ ప్రైమరీ స్కూల్కే పోవాలి. వాళ్ళకి నా దగ్గరికి వచ్చాడు, చెప్పిన నీకు ఒక మాట ఇచ్చిన, ఎస్ఎస్సి ఒక బ్యాచ్ వెళ్ళేదాకా పోనన్నా, ఒక బ్యాచ్ వెళ్ళింది, 2వ బ్యాచ్ నడుస్తుంది. నేను ఇప్పుడు హై స్కూల్లో ఉండే అవకాశం నాకు లేదు, ప్రైమరీకే పోవాలి. నేను 3-4 సార్లు చంద్రాపూరు, తర్వాత చిన్న కోడూరు ఇవన్నీ వదులుకున్నా. ఇప్పుడు నాకు రామంచకు అవకాశం వచ్చింది, అక్కడికి పోతున్నా అని చెప్పి సరే సార్ అన్నాడు. రామంచలో 3 ఏళ్ళు చేసి 2005లో దొంతి ప్రమోషన్ పోయి దొంతిలో 4.5 ఏళ్ళు చేసి అక్కడి నుంచి 9లో నంగూరు హై స్కూల్కి వచ్చి 9.5 ఏళ్ళు పనిచేసి 2018 జూలైలో ఇప్పుడు పనిచేస్తున్న గుడికందలకు పోవడం అనేటువంటి జరిగింది. ఆ 18లో ఇక్కడ రావడానికి ప్రయత్నం జరిగింది, కానీ ఆన్లైన్ కౌన్సిలింగ్లో మిస్ అయిపోవడం జరిగింది. నేను అనుకున్నా నా పిల్లలకు చదువు చెప్తాను అనుకున్నా, కానీ కాలేదు. రైట్, థ్యాంక్ యూ.